లేదోలా మన ఆడబిడ్డల పండుగనట కదా గదేనోలా మహిళా దినోత్సవం కదా ఇక లోకమంతా మన ఆడోళ్ళ గొప్పతనాలు గుణగణాలు తలుచుకుంటా మస్తు సంబరపడ్డారు వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ల స్టోరీలు అంతగిరే ఆడదంటే అబల కాదు సబల ఆడోళ్ళ మజాక అనుకుంటా ఒక్కొక్కరు అసలు ఏమన్నా కవిత్వాలు రాసిరా మనకంటే ఎక్కువ మొగోళ్ళే రాసిరోళ్ళ ఎన్ని కవిత్వాలు రాసినా ఎన్ని పాటలు వచ్చినా మన ఆడోళ్ళ గొప్పతనం ఏందో ఒకరు చెప్పాల్సిన అవసరం ఉందా మాటలు కూడా సరిపోవు అంతేనా కాదా సరే ఇప్పుడు నేను ఈ మహిళా దినోత్సవంలో పడిపోయి మీకు నమస్తే పెట్టుడే మర్చిన ఇక అందరికీ నమస్తే ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట ఇక ముచ్చట్లు షురు మహిళా దినోత్సవం కదనోళ్ళ అంటే మన ఆడపడుచులకు పండుగ రోజు అన్నట్టు మరి పండుగ అవుతుందా మన కాడ అంతా సారు వారి పుణ్యం ఓట్ల నాడు మన రేవంత్ సార్ వారు ఏమని రికార్డు పెట్టిండో యాదుకున్నది కదా మీకు ఇందిరమ్మ రాజ్యం తెత్తా ఆడపడుచులను మహాలక్ష్ములను చేత్తా కరోడ్పతులను చేత్తా తులం బంగారం ఇత్తా స్కూటర్లు ఇత్తా నెల నెల 2,500 రూపాయలు పంపుతా ఇట్లా చేస్తా అట్లా చేస్తా ఎట్లెట్లనో చేస్తా అనే కదా మరి ఇప్పుడు ఎట్లా చేస్తాడు ఇగో గిట్లా చేస్తాడు మహిళా దినోత్సవం అంటే మన ఆడబిడ్డలకు పండుగ రోజు ఆకాశంలో సగం మన్నింటా సగం అనుకుంటా గర్వంగా నిలబడే రోజు ఎక్కడ ఆడోళ్ళు పూజింపబడతారో వాళ్ళకేడ గౌరవం దక్కుతుందో ఆడ దేవతలు తిరుగుతారు అని అంటుంటారు కదా వాస్తవమే కానీ మన తెలంగాణలో ఇప్పుడు ఎట్లున్నది ఆడోళ్ళని పూజించుడు గౌరవించుడు పక్కకు పెట్టురి రాష్ట్రాన్ని ఏలే సర్కారే గోస ఉచ్చుకుంటుంది అవునా కదా మన సర్కారు వారి పాలనతోని ఆడబిడ్డలు కండ్ల పొంట నీళ్లు పెట్టని రోజు లేదు అడుగడుక్కు దగాబడుతూనే ఉన్నారు యోగి అవ్వలు చూడురి చెంపలు కొట్టుకుంటారు ఎందుకు అడుగుదాం అవ్వా ఏమాయే బండి మీద నిలబడి 5,000 4,000 పింఛన్ ఇస్తాం మేము అన్ని చేస్తాం గవాయితులకు ₹1,00,000 తులం బంగారం ఇవన్నీ ఇస్తాం అందరికి ఇస్తామని చెప్పి మాకు పాప కేసీఆర్ కడుపుతాలో కూడా దసరకు అక్కలు ఒక చీరలు పంపింది ఆ చీరలే 4,000 పింఛన్ ఏమి లేవు మేము ఎట్లా బతకాలి మా సాతగా మాకు తప్పైతే రాలేదు అగనట గియమ్మని అడుగుదాం రకరకాల ఆడబిడ్డల బట్టలని పంపిండు అవి వచ్చినాయి ఈయన గెలిచించండి ఆయన గెలిచిండా మూలకుండా ఇస్తుంటా ఈ పైసలు తెలియదు అత్తలేవు పైసలు దగ్గర చెంపడేసుకుంటున్నా సారు మాకు బతుకమ్మ పండుగకు బట్టలు ఇస్తానన్నాడు పైసలు ఇస్తానన్నాడు బట్టలు ఇస్తాడు ఏమి ఇస్తలేడు మేము వేసి తప్పైంది మాది తప్పైంది తప్పు చీట్ట మాది ఇక మొదలయ్యాము ఇది కథ ఈలను కాదు హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చి ఆడోళ్ళని రోడ్డు పాలు చేసిరు లగచర్లలా మన ఆడబిడ్డలు ఎంత గోసపడ్డారో లోకమంతా చూసింది వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిరు జైలుకు పంపిరు ఇక ఆడవిళ్ళ బయట అడుగు పెట్టిందంటే క్షేమంగా ఇంటికి మర్రతదన్న నమ్మకం పోతుంది ఇక 1,000,000 మంది ఆడబిడ్డలను కరోడ్పతులు చేస్తా అన్నాడు ఎంతమందిని చేసిండు 1,00,000 కోట్ల అడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నాడు ఎంతమంది చేతిలో పడ్డాయి పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు తులం బంగారం ₹1,00,000 ఇస్తా అన్నాడు ఎంతమందికి బంగారం చదివిచ్చిండు స్కూటర్లు ఏమాయే పింఛన్లకు తెటువాయే ఇస్తా అని చెప్పినే ఇచ్చింది లేదు ఇదివరకు కేసీఆర్ సార్ ఇచ్చిన వాటికి పంగనామాలు పెట్టిండు కేసీఆర్ కిట్లు బతుకమ్మ చీరలు వాటి ఊసేయలేదు ఇక అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు రోడ్డెక్కిరు ఈ 15 నెలల సంది కండ్ల పొంట నీళ్లు పెట్టనోళ్ళు లేరు ఇది మన చేయిపాటి ప్రభుత్వం తెచ్చిన ఇందిరమ్మ పాలన అన్నట్టు ఇందిరమ్మ పాలన గురించి ఏమంటారో మీరు వినాలి ఏం చేస్తుండు మా సుంటలు ఉండే ఇట్లా మన పోసిండు అన్నం పెట్టిన సున్నం పెట్టి అన్నట్టు అన్నం పెట్టిన అవతలకి పెట్టిన నువ్వు వచ్చి ఏం సక్కదానం చేస్తున్నావు వీడు మింగుదామని మిల్ల కట్టుకుందామని వచ్చిండు మిల్ల కట్టుకుందామని రేవంత్ రెడ్డి రావాలే గాని చెప్పులేసి కొడతాం కొడతాం సీఎం అయితే ఏం చేస్తాం సీఎం అంటే మాకేం హెల్ప్ చేసిండు మాన్పసలు ఏం కట్టలే రేవంత్ రెడ్డి రోడ్ అవతల ఆయన ఉన్నాడు రోడ్ అవతల మేమున్నాం కానాపురం కాశిరెడ్డి నారాయణ కూడా రోడ్ అవతల ఉన్నాడు మాకేం సౌకర్యం చేయలే కాపు లోన్లు మాఫీ చేయలే రైతు బంధు చేయలే ఏంది మాకు చేయలే ఆయన మమ్మల్ని ముంచి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి మాకేం సకదానం చేయలే
ఇన్నవా రేవంత్ సార్, మన తెలంగాణ ఆడపడుచులు మహిళా దినోత్సవం ఎంత సంబరంగా చేసుకుంటారో కండ్లారా చూసినావు కదా సారు. ఈ ఏడాదిలోనే చాలా మర్యాదలు పొందిరు సారు మహిళల దగ్గర మీరు. ఘోరం అంటే ఘోరం వల్ల అసలు నాకు నవ్వాలనా లేకుంటే అమాయకత్వం చూసి బాధపడాలన్నా అర్థమే అయితలేదు. మనుషులు గిట్ల కూడా ఉంటారా నోళ్ళ? సినిమాలో ఇక ఏది చూయిస్తే గదే నిజమని నమ్ముడేనా? రాను గిట్ల తయారైతురేంది అసలు? ఏందావా అసలు ముచ్చటేందో చెప్పకుండా కొసరు చెప్తున్నావు అంటారా? కాదుల్లా, ఏ సినిమా అయినా 100కి 100 నిజం ఉండదు. అందుకే సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇందులోని పాత్రలు సన్నివేశాలు కల్పితాలు ఊహాజనితాలు అని పెడుతుంటారు కదా. గంత మంచిగా కల్పితం ఊహ అని చెప్పినా గానీ కొందరు నిజమనే నమ్ముతారు. ఆఖరిగతి గిట్లా పరమానంద శిష్యులు లెక్క మారిపోతారు. చూడురి మీరే. చీకటి పడితే చాలు ఎక్కడెక్కడికెళ్ళో జనాలత్తాన్లు మట్టిని దవ్వుతారు, జల్లెడ పడుతురు, టార్చ్ లైట్లు పెట్టుకొని మరి దవ్వుతారు. ఎందుకంటే నిధులు గుప్త నిధుల కోసమట. ఏ ఇంట్లో గంతగనం ఏమున్నది? ఇప్పటికి కూడా ఏడనో కూడా చేతిని ఉంటారు కదా అంటారా? ఈయన్నే ఉన్నది అసలు కథ. అయితే మొన్న చావా అనే హిందీ సినిమా వచ్చింది కదా, శివాజీ మహారాజ్ కొడుకు కథ అని తీసిరు. ఇక ఆ సినిమాలో ఒక సీన్ ఏమున్నదంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రము బుర్హాన్పూర్లా మొఘల్ రాజులు వజ్రాలు బంగారు నిధులు దాచిపెట్టిర్రు అని చూపించిరు. అంతే, ఎన్నడో 100 ఏళ్ల క్రితం నాటి స్టోరీ అది. సినిమాల నిధులు నిక్షేపాలు అని చూయించుడుతోనే ఇక జనం రంగంలోకి దిగిర్రుల్లా. సినిమాలో చూయించినట్టే నిజంగానే నిధులు లంకె బిందెలు దొరుకుతాయి కావచ్చని ఇట్లా రాత్రి పూట ఈ ఊరికొచ్చి దవ్వుకుంటా దేవులాడుకుంటుంటారు. హగజూడురు ఎన్ని గనం బొందలో. ఏమన్నట్టు కోపాలు బాగా వస్తాయి కానీ సినిమాలు చూయించిందంతా నిజమే అని నమ్మితే ఎట్లా అన్నట్టు? సరే జరసేపు నిజమే అనుకుందాం. ఎన్నడో 100 ఏళ్ల కిందట గట్ల జరిగిందని ఆ సినిమా డైరెక్టర్ చూయించిండు. ఇక అది పట్టుకొని గిట్ల గడ్డపారెలు గమెలలు టార్చ్ లైట్లు పట్టుకొని గిట్ల దావుకుంటూ ఉండుడేందు. అగర్స్ ఆ జాగాలనే నిధులు నిక్షేపాలు ఉంటే ఆ ముచ్చట అందరికంటే ముందు సర్కారు వాళ్ళకి తెలుస్తుంది. లేకుంటే వాళ్ళకంటే ముందు ఆ సినిమా తీసిన వాళ్ళే అవి ఆ నిధులు బయటికి తీయకపోదురా కథ. గాని ఏందో ఏమో పట్టురి. రాను రాజగురం గాడిదైందంటే ఏమో అనుకున్నా గానీ ఈ మధ్యప్రదేశ్ వాళ్ళని చూస్తే నిజమే అనిపిస్తుంది పో. గూఢాచారులు కోవట్టులు ఈ మాటలకు అర్థమెరికే ననొల్లా. అంటే మనతోనే సోపతి చేసి మనకే శుద్ధులు చెప్పుకుంటా పగోను కోసం పనిచేసేటోడన్నట్టు. ఇట్లా రామాయణ మహాభారతం కాలం కాడికెళ్ళి ఉండనే ఉన్నది. శకుని శల్యుడు అసొంటోళ్ళు అన్నట్టు. అసోంటి శకుని మామలు శల్యుడు అసొంటోళ్ళు ఇప్పుడు పాటల మోపారట. రాహుల్ బాబు సార్ వారికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందట. ఈనూరు ఏమంటుండ ఆయన? రాహుల్ బాబు సార్ వారు కొత్త ముచ్చట కనిపెట్టిండట. హిందీలో చెప్తాడు, ఈనాలే. ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళు బరాబర్ ఇని తినాలే. నేను అటెనక తెలుగులో చెప్తా గాని. अभी यहाँ पे बैठे हुए हैं सब लोग, मगर 2 टाइप के हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है,
जनता की इज्जत नहीं करता है, उसमें से आधे बीजेपी से मिले हैं। ఇన్నరా ఏమంటుండంటే చేయి పార్టీలో ఉండుకుంటా పువ్వు పార్టీ దిక్కు కొందరు లీడర్లు పనిచేస్తురు. కాంగ్రెస్ ను పార్టీని ముంచుకుంటా బీజేపీ మీద పాయనం పెట్టుకుంటురు. అక్కడి లీడర్లతోనే చేతులు కలుపుతురు అంటుండు. అంటే దొంగ దోస్తానన్నట్టు, శీకర్ల చేతులు కలుపుడు అన్నట్టు, కోవర్టులు అన్నట్టు. మరి రాహుల్ బాబు గిట్లా ఎవరిని అన్నాడు కావచ్చు? చేయి పార్టీలో ఉండుకుంటా పువ్వు పార్టీకి ఫాయిదా చేసే లీడర్లు ఎవరై ఉంటారబ్బా? కాంగ్రెస్ పార్టీ తరపున పదవులు తీసుకొని మోడీ సార్తోని సోపతి పట్టే ఆ మహానుభావులు ఎవరు కావచ్చు? రాహుల్ బాబు ఎవరి గురించి అన్నాడు కావచ్చు గంతగనం? మన తెలంగాణ లీడర్ల గురించేనా లేకుంటే వేరే లీడర్లా? రాహుల్ బాబు ఆడ ఎన్నో మాట్లాడితే కమరు వాసన మాత్రం మన తెలంగాణ గాంధీ భవన్ లో అత్తాందటనుల్లా ఇక లీడర్లు చెవులు కోరుకుంటారట. కీననే గాయననే అనుకుంటా. ముసుగుల గుద్దులాటలు లేకుండా డైరెక్ట్ చెప్తున్నా. కుంపదీసి రేవంత్ సార్ని అనుకుంటున్నా ఏంది? అట్లా అనుకుంటారు కావచ్చు. ఎందుకంటే మన రేవంత్ సార్ తాపుకోసారి మోడీ సార్ను బడే బాయ్ అని పాయరంగా పిలుచుకుంటాడాయే. ఇక ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకున్నా అటు మోడీ సార్ అపాయింట్మెంట్ జల్దీ దొరుకుతుంది. పార్టీ లీడర్లు రేవంత్ సార్ కు మస్తు మర్యాద ఇచ్చుకుంటా షాయి బొట్టు దాపించుకుంటా మరీ ముచ్చట పెడతారు. ఇగో దిక్కు రాహుల్ బాబు అదాన్ని దొంగ దొంగ అనుకుంటా పొట్టు తిరిగితే, ఇంకో దిక్కు గదే అదానిని మన రేవంత్ సార్ చేతులు కలిపి పెట్టుబడుల కంపెనీల గురించి మాట ముచ్చట పెట్టిండాయే. ఇదంతా చూసి రాహుల్ బాబు రేవంత్ సార్ గురించి అన్నడు కావచ్చు అని అనుకోగల. అయినా మనకెందుకు పట్టు వాళ్ళ పార్టీ పంచాది కదా. అనగనగనగా ఒక ఊరట. ఆ ఊరవతల ఒక పెద్ద జంగల్ ఉన్నదట. ఆ జంగల్ అవతల ఇండ్లున్నాయట. ఆ ఇంట్ల ముంగట రోడ్డు ఉన్నదట. ఆ రోడ్డు ముంగట కుక్కలు తిరుగుతున్నాయట. ఆ కుక్కల వెనక మనుషులు ఉన్నారట. ఆ మనుషులేమో సెల్ ఫోన్లు పట్టుకోనున్నారట. ఏందవ్వా ఈ ఆట 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 అని రాగాలు దేవడితివి అన్నారు. కొంపదీసి బోరు కొడుతుంది అయ్యింది. మీరు బోరు కాకురి. ఇప్పుడు మీకు కళ్ళు బైర్లు అమ్మ ముచ్చట చూయిస్తా. చూసిర్రంటే మీరు నోరెళ్ళ పెట్టుడు పక్క జల్దిన చూసేయండి. మరి అయితే మనం ఇప్పుడు అస్సాంలో ఉన్న అడవి ఆఫీస్ కాడున్నాముల్లా. అయ్యో గంత దూరం ఎందుకు అనుకురి చెప్తా. ఆఫీస్ ముందు కొన్ని కుక్కలు మాట ముచ్చట పెట్టుకుంటున్నాయి కదా. అప్పుడే ఏమైందా అంటే కుక్క వచ్చింది అనుకుంటురా ఏంది? అది కుక్క కాదు, కుక్క లెక్క ఉరుకుతున్న పులి, చిరుత పులి. అరే అవంటే కుక్క తిరిగినట్టే రోడ్ల పట్ట తిరుగుతుందోలా డైరెక్ట్ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కోతి లెక్కని జంపింగ్ చేసింది. ఇక ఈ చిరుతను కుక్కలు చూసినాయి. వాటికి ఏం అర్థం కాలే. పులెంబడి పడదామా లేకుంటే పారిపోదుమా? అసలే విశ్వాసం గల జీవి అని మాకు పేరుండే. పారిపోతే కుక్క జాతికి అవమానం కదా అని అనుకున్నాయి. నాకు తెలియదు. జరిసేపడదాకా ఆ ఇంటి ముంగనే పులి కోసం తల్లాడినాయి. ఆన్నే మూలకు మనిషి ఉన్నాడు గాని అందరికంటే ముందుగానే జాక్కున్నాడు. మరి లోపల పోయిన పులి ఏం చేస్తుంది కావచ్చు, ఎవరిని షికారు చేస్తుంది కావచ్చు, చూద్దాం రారి. దీని చిన్న మీద హితికి పోను ఏదో స్వాతంత్రం వచ్చినట్టు తిరుగుతుంది కదా ఇల్లంతా. ఇక అటెనక జంగల్ ఆఫీసర్లకి ఎరకైంది. బోను పెట్టిరు. ఎట్లనో గట్ల తిప్పలోడ దొరకబట్టిరు.
అయితే ఈడ చూడురిగా పులి బోన్లో లేనప్పుడేమో ఎవరి కాళ్ళు పారిపోయారు జాక్కున్నారు కదా, అది బోన్ల చిక్కుడుతోనే ఇక సెల్ ఫోన్లు తీయ సెల్ఫీలు వీడియోలు కొట్ట ఇదే కథ. ఇగో ఈ పిల్లగాడు రీల్ షాట్ తీస్తున్నట్టున్నది, మంచిగా వచ్చింది ఆ పిల్లగా. ఈ అక్కలు చూడు బోన్ల పడ్డ పులిని సంబర పడుకుంటే మరి ఫోటోలు తీసుకుంటారు. అదే బయట ఉన్నప్పుడేమో ఒక్కలంటే ఒక్కలు కానీ వాళ్ళ కుక్కలు తప్ప, ఇప్పుడేమో పర్ఫార్మెన్స్ గిట్లున్నది. గట్లనే ఉంటది పటు. ఏదైనా కానీ మన పానం మీదకి వస్తుంది అనుకుంటే పారిపోతారు, అదే ఎవరన్నా ఆపదలు ఉన్నారంటే సంబర పడుకుంటా మరి ఇట్లా ఫోటోలు తీసుకుంటారు. అంతేనా నోళ్ళ? నిజం చెప్తున్నా, అసలు ఈ కాలమే డూప్లికేట్ కాలం వల్ల. అసలు ఎవరు మంచోడో ఎవరు నకిలియో ఏం అర్థం కాకుండానే ఉన్నది. ఆస్కార్ అవార్డుల లెవెల్ నటించుకుంటే జీవిస్తున్నారు. ముఖం చూసి మాట తీరు చూసి అప్పటిదాకా మంచోళ్ళే అనుకుంటాం. అయ్యో మన కోసమే మస్తు తండ్లాడుతురు కదా అని లోపల ఖుషి అవుతాం, వాళ్ళు చెప్పినట్టుంటాం. కానీ ఆఖరికి వచ్చే వరకు ఏమవుతుంది, వాళ్ళ లోపలున్న అసలైన నకిలీ మనిషి ఎట్లుంటాడో బయటపడతాడు. అది బయటపడ్డాక పుణ్యకాలం కూడా ఒడిసిపోతుంది. అందుకే అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మంతో, మంచోడెవడో ముంచటోడు ఎవడో ఏం అర్థం కాకుండానే అవుతుంది. సరే నేనేదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా. ముచ్చట ఏంటంటే మనల్ని ముంచేదందుకు నకిలీ మనుషులు మన చుట్టుముట్టే ఉన్నారు, మన వంట రూమ్ల కాడనే ఉన్నారు, ఆడికే వస్తారు. జర పైలం చూడురు మీరే. ఫస్ట్ అయితే ఇటుకెళ్ళి నజరయ్యూరి, ఇదేదో ఫ్యాక్టరీ లెక్కనే కొడుతుంది కదా. నిజమే ఫ్యాక్టరీ, దొంగ ఫ్యాక్టరీ, మందిని ముంచే ఫ్యాక్టరీ. ఏందంటే ఈడ నెయ్యి తయారు చేస్తారటనుల్లా, నెయ్యి అది కూడా అచ్చమైన స్వచ్ఛమైన దేశీయ నెయ్యి అట. మరి సత్యం అంటే నిజంగానే సత్యం అనుకోగల. ఈ నెయ్యిలో పాలుంటాయి, దిగ్మల కెమికల్లు ఉంటాయి, ఏవేవో రంగులు కలుపుతారు, బెల్లం ఆకుల పసలు చక్కెర కలుపుతారు. ఇదే నెయ్యి అన్న జనాలకు అంటగడతారు. అంటే ఇది నెయ్యి గాని నెయ్యి అన్నట్టు. ఇక దీనికి సర్కార్ నుంచి పర్మిషన్ కూడా వచ్చింది, లైసెన్సులు కూడా తీసుకున్నారు. మరి వీళ్ళకి ఇచ్చినోడు ఎవడు, ఏం టెస్ట్ చేసి ఇచ్చిండు, ఆ ఇచ్చినోనికి లైసెన్స్ తీసుకున్నోనికే తెలియాలి. చాలా నీతిమంతులు ఉన్నారు కదా ఆఫీసర్లు కూడా. కంపెనీ చూడు ఖాళీ దొంగనే తయారు చేసేదందుకే గోదాం తీసుకున్నారు, పెద్ద మిషన్లు కొన్నారు, వర్కర్లను పెట్టుకున్నారు, వర్కర్లకు తిండి పెట్టి రూములు ఇచ్చి పగలు రాత్రి కంపెనీ నడిపిస్తురు. గింత కష్టపడి గింత పెద్ద గురం పెట్టుకొని మంది పడాలి ఇత్తురు కాదోళ్ళ. గిట్లా నకిలీ నెయ్యి తయారు చేసేందుకు గింతగానం తండ్లాడే బదులు గిదే తండ్లాట గిదే పనితనం ఏదైనా నియతగా పనిచేసే దాంట్లో పెట్టచ్చు కదా. పెట్టరట, నియత అద్దు. డూప్లికేట్ నెయ్యి తయారు చేసి మంది కట్టగట్టి పైసలు కమాయిస్తేనే వీళ్ళకు కంటి నిండా నిద్ర పడుతుంది కావచ్చు. ఇది మన కాడ కాదులేరు ఉత్తరప్రదేశ్ ఉన్నట. అయినా మన కాడ ఎవరా తక్కువనా? అసలు నకిలీ లేనిది ఏది చెప్పు? డూప్లికేట్ అల్లం, డూప్లికేట్ జీలకర్ర, డూప్లికేట్ సబ్బులు, ఆఖరికి డూప్లికేట్ పాలు తయారు చేసి మంది కొంపలు ముంచుతురు. ఏం నకిలీలు మోపైరమ్మ దేశం నిండా. అన్నట్టు మహిళా దినోత్సవం నాడు లోకమంతా మన ఆడోళ్ళను మస్తు తారీఫ్ చేస్తారు కదా. చేసింది కూడా. మనమేమన్నా తక్కువ నానోళ్ళ? మనం ఎండ్ల దాకా ఎప్పుర్రి, మనకు ఛాన్స్ రావాలే గాని అసలు మన ముందు ఎవ్వరు నిలబడరు. మన ధైర్యం అసోంటిది, మన ఓపిక గట్లుంటది కదా. అన్నట్టు మహిళా దినోత్సవం నాడు కొందరు ఆడబిడ్డలు చేసిన సాహసాలు చూడాలి మీరు, చూడండి. వరేవ్వా, అగో వందే భారత్ రైలు బండి నడిపేటోళ్ళు మన ఆడబిడ్డలే, ఆఫీసర్లు ఆడోళ్లే, టికెట్ ఇచ్చేటోళ్ళు మనోళ్లే, టికెట్ చెకింగ్ చేసేటోళ్ళు మన ఆడోళ్లే. మహిళా దినోత్సవం నాడు మన రైల్వేలోళ్ళు రైలు బండిని ఒక్కరోజు మందం మొత్తం మన ఆడోళ్ళ రాజ్యం చేసేటోళ్ళ. ఇగో బండి నడిపేటామా ఆసియా ఖండంలోనే ఫస్ట్ డ్రైవర్ అట. ఆమెనే ముంగటుండి ఈ బండిని నడిపింది. బొంబాయి నుంచి షిరిడి దాకా ఈ రైలును మనోళ్లే నడిపి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని లోకం మెచ్చే తీరి వేసిరుపో.
ధూమ్ దా ముచ్చట ఎగ్గి బుల్ల ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నా కదా మస్తుగా చెప్పిన కదా మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి టీ న్యూస్ టాటా బాయ్ బాయ్ నమస్తే